కుత్బుల్లాపూర్లోని చింతల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇది నార్మల్ ఇల్లే, కానీ మనం చూడొచ్చు దీని శిథిలాలు కానీ లేదంటే దీని ఉన్న పొజిషన్ ఒకసారి చూస్తే మాత్రం కూలిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఇల్లు అనమాట. యాక్చువల్లీ మీకు ఆ రౌండ్ బేస్కి ఏవైతే ఉన్నాయో బేస్ కనిపిస్తోంది కదా, సో ఈ ఇల్లు ఎప్పుడైతే వర్షం పడుతుందో మునిగిపోతుందట. సో ఓనర్ డిసిషన్ ఏంటి అంటే ఈ ఇల్లుని కనీసం ఒక 3 feet లిఫ్ట్ చేద్దామని, అందులో భాగంగానే వర్క్ స్టార్ట్ చేశాడు. కానీ ఈ వర్క్ చేసేటప్పుడు ఏవైతే అంటే టోటల్గా ఏవైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలో అవి ఎక్కడ కూడా తీసుకోకుండానే ఈ ఇల్లుకు సంబంధించి బేస్మెంట్ నుంచి ఒక 3 feet లేపుదామని డిసిషన్ తీసుకొని ఆయన వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది 2 stored బిల్డింగ్. అంటే ఇక్కడ పైన కిరాయి వాళ్ళు ఉంటారు అండ్ కింద ఓనర్ ఉంటారట. సో మనం చూడొచ్చు కింద ఓనర్ ఎవరూ లేరు. ఓనర్ ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియని సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. పైన ఉన్న కిరాయి వాళ్ళకి అసలు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ వర్క్ స్టార్ట్ చేశాడు. సో ఎంత డేంజరస్ డిసిషన్ ఇది మనం అర్థం చేసుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నా ఇల్లుని హైడ్రాలిక్ మెథడ్ మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ కింది ఇంటి బేస్మెంట్ నుంచి పైనకు లిఫ్ట్ చేసే ప్రొసీజర్ చాలా మనం చూసాము. చాలా మటుకి సక్సెస్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే డిసిషన్ తీసుకుంటారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని మెజర్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. జిహెచ్ఎంసీకి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత పైన ఎవరు ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఏవి పాటించకుండానే ఆయన వర్క్ స్టార్ట్ చేసేసాడు. సో పైన టోటల్గా కిరాయి వాళ్ళు అట్లాగే ఉన్నారు, ఈయన వర్క్ స్టార్ట్ చేసేసారు. ఒక్కసారి ఏమైపోయింది అంటే ఈ ఇల్లు కొంచెం ఆ పక్కనే ఉన్నటువంటి ఇల్లుకి ఒరిగిపోయింది. సో అందరూ కూడా పైన ఎవరైతే కిరాయి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ పై నుంచి కిందికి పరిగెత్తుకొచ్చిన సిచ్యువేషన్ మనం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు అందరూ చెప్పారు. మనం చూడొచ్చు ఈ మెట్లు ఒకసారి చూడండి, అండ్ దెన్ ఆ మెట్లకు ఉన్నటువంటి సపోర్ట్గా ఉన్న గోడ మనం చూడొచ్చు. సో ఒకవైపు ఒరిగిపోయిందనమాట ఇల్లు. సో ఈ పక్కన ఇల్లుకు కానీ ఆ పక్కన ఇల్లుకు కానీ ఎవరికి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. అండ్ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈయన వర్క్ స్టార్ట్ చేసేసాడు. ఒకటేసారిగా ఈ ఇల్లు ఒరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది అని అంటే ఇల్లు, సపోజ్ ఈ ఇల్లుని ఇలాగే ఉంచామంటే మాత్రం ఎప్పుడు కొలాప్స్ అవుతుందో కూడా తెలీదు. ఎందుకంటే కింద బేసే ఇంపార్టెంట్ ఇల్లుకి. ఆ ఇంటి బేసే మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా. ఒక్కసారి చూడండి ఎంత డేంజరస్ పొజిషన్లో ఉంది. ఇది ఇంటి తలుపు ఒకవైపు ఇటువైపు ఎట్లయితే ఒరిగిపోయిందో ఇది ఆ ఇల్లు టోటల్గా ఇటువైపు ఒరిగిపోయింది అనమాట. సో ఆ కింద బేస్మెంట్ని కదిలిచ్చి జాకీల ద్వారా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి స్పెషలిస్టులు కూడా ఉంటారు, కానీ వాళ్ళెవరు కూడా మనకి దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు బేసికల్లీ వర్క్ ఏదైతే జరుగుతుందో ఇది సపోర్టింగ్ గోడ కడుతున్నారు. ఎందుకు అనంటే పైన ఎవరైతే కిరాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో సిలిండర్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కానీ అవి అన్నీ అక్కడే ఉండిపోయాయి. సో ఈ సపోర్ట్ గోడ కట్టిన తర్వాత వీళ్ళందరూ పైనకు వెళ్ళి వాళ్ళ విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఈ ఇంటి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఒకసారి డిఆర్ఎఫ్కి సంబంధించిన ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు బేసికలీ ఏం వర్క్ నడుస్తుందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఏం వర్క్ నడుస్తోంది? యాక్చువల్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు నిన్న ఈవినింగ్ 4:45కి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ వెంటనే స్పందించి ఎట్లా అంటే చుట్టుపక్కల వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో నైట్ వర్షం వస్తుంది కదా, ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నదన్నట్టు బందోబస్తు పెట్టి ఇక్కడ బార్గెటింగ్ చేసి ఎవరిని రాకుండా ప్రొహిబిటెడ్ ఏరియా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే మార్నింగ్ టైంలో మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీన్ని టెస్ట్ చేసి బిల్డింగ్ అనేది ఎట్లా అంటే స్ట్రక్చరల్గా దెబ్బతిన్నది కాబట్టి డిమాలిష్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో డిమాలిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అది ఇప్పుడు ప్రొక్యూర్ చేస్తున్నాం. ఇంకొక 1 hourలో వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఎన్ని గంటలు పట్టొచ్చు? అండ్ పైన ఎవరైతే ఈ పోర్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసి ఎక్కడికి పంపించారు? వాళ్ళు ఎక్కడున్నారు? అండ్ పైన వాళ్ళ వస్తువులు బిలాంగింగ్స్ అన్ని పైనే ఉన్నట్టున్నాయి కదా, ఏంటి? బిలాంగ్స్ వచ్చేసి పైన ఉండిపోయినాయి. వీళ్ళు ఎట్లా అంటే టెనెంట్స్ వీళ్ళు తెలిసిన వాళ్ళ ఇంట్లో కొంతమంది వెళ్ళారు. మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒకటి కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో కొంతమంది ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ అనేది చూసుకుంటామని చెప్పారు. కాకపోతే చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న టెనెంట్స్ మా బిలాంగింగ్స్ ఉన్నాయి, అవి మేము తీసుకుంటాం, మాకు అవకాశం ఇస్తాం, మేము వెళ్ళి తీసుకుంటాం అంటారు. కానీ
వాళ్ళ సేఫ్టీ దృష్ట్యా వాళ్ళను మేము అలో చేయడం జరుగుతలేదు. అంటే మన లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే హ్యూమన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళను ఆపడం జరుగుతుంది. దాని గురించే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్లా సార్, అంటే అవి తీసుకోవచ్చా, ఎట్లా దాన్ని అంటే ఎట్లా ప్లాన్ చేసిండ్రు? తీసుకోవడం అంటే కుదరదు మేడం. అది డిమాలిష్ అనేది కూడా మీరు అన్నట్టు 1 అవర్ 2 అవర్స్లో కంప్లీట్ కాదు, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే పక్క కూడా మనకు అడ్జసెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేస్తుంటే అంటే ఒక్కొక్కటి బయటికి సామాన్ తీసుకున్న తర్వాత చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కాంపన్సేషన్ అది ఇది అనేది వాళ్ళు ఓనర్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఓనర్ ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఉన్నారు, పక్క బిల్డింగ్లో ఉన్నారు. అసలు పర్మిషన్ ఏమైనా తీసుకున్నాడా? ఎట్లా వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఎట్లా అంటే ఇండివిజువల్గా ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది కదా అన్నట్టు వాళ్ళు చూసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఎట్లా అంటే సాయిల్ టెస్ట్ చేయకపోవడం వల్ల టెక్నికల్గా వాళ్ళకు అది లేక బిల్డింగ్ అనేది పక్క బిల్డింగ్ మీద కొద్దిగా ట్విస్ట్ అయ్యి పడడం జరిగింది. సో ఈ టెనెంట్స్కి అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అసలు ఎవరికైనా ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వర్క్ స్టార్ట్ చేసి 10 days అవుతుందట. సో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇట్లా ఈ పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. 10 days అయిందా? 10 days నుంచి వర్క్ నడుస్తుంది. మాకు నిన్న ఈవినింగ్ ఇన్ఫర్మేషన్, ఇది జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది, అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మాకు అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఈ వర్క్ చేయబట్టి కూడా 10 days అవుతుంది. సో అందరూ వెల్ అవేర్. అందరికీ తెలియని విషయం ఏది కాదు, సో అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి బిల్డింగ్ ఒరిగిపోయేసరికి ఇది వార్తలాగా అయింది. అంతే అండి. ఇప్పుడు ఎంతమంది టెనెంట్స్ ఉండిండొచ్చు అండి? పైన మనకు పైన ఫ్లోర్లో 2 ఉన్నారు, మిడిల్ ఫ్లోర్లో 1, కింద అంటే ఎవరు లేరు. ఇప్పుడు డిమాలిషింగ్ అంటే డిసిషన్ తీసేసుకున్నారా? అసలు ప్రొసీజర్ ఏం ఫాలో అవుతారు? అంటే బిల్డింగ్ డిమాలిష్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? అంటే అది మాకు సంబంధించింది కాదు మేడం. మీరు మున్సిపల్ డి కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మేము డిఆర్ఎఫ్ తరఫున ఎట్లా అంటే ఎవరికేం ఇబ్బంది కలగకుండా లైవ్ లాస్ కాకుండా ఉండడానికి చూసుకోవడం మా బాధ్యత. మేము అదే పనిలో ఉన్నాం మేడం. ఇప్పుడు అంటే బాంబ్ లాగా పెడతారా, లైక్ ఎట్లా? అట్లేం లేదు, మామూలుగా డ్రిల్లింగ్ అండ్ మన హిటాచి తోటి బ్రేక్ చేయడం జరుగుతుంది, కటింగ్ చేసుకుంటూ. ఓకే, ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఇదంతా డిమాలిష్ ఎవ్రీథింగ్ కావడానికి ఎన్ని డేస్ పట్టొచ్చు? మేబీ ఐడియా లేదు మేడం. స్టెప్, ఎందుకంటే పక్క బిల్డింగ్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కాబట్టి స్లోగానే జరుగుతుంది. ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, ఎప్పుడైతుంది అని చెప్పలేము. సో డిఆర్ఎఫ్ ఆఫీసర్ మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు, సో పైన టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ లేదు అనేసి. అంటే 10 days నుంచి ఈ వర్క్ నడుస్తుంది. బిల్డింగ్ ఒక్కసారిగా ఎప్పుడైతే ఒరిగిందో అప్పుడు మాత్రం డేంజరస్ సిచ్యువేషన్కి చేరుకున్నామని అర్థమై అప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేశారు. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ బిల్డింగ్ ఇట్లా చేస్తున్నాము అన్న కనీసం ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఇవ్వాలో, అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసర్స్కి కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ బేసికల్లీ ఇవ్వాలి. ఇవ్వకుండానే ఆయన వర్క్ స్టార్ట్ చేశారు. ముంగట పక్కకు అండ్ ఎదురుగా ఇవన్నీ కూడా ఇండ్లున్నాయి కాబట్టి వాటిని అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. స్లోగా డెమాలిష్ కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రజలు నివాసం ఉండే ప్రాంతం అండ్ ఇట్స్ ఏ కాలనీ కాబట్టి ఆ మెజర్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే స్లోగా డిమాలిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత వెంటనే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఆర్ సమ్వేర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్లకి తరలించారంట. బట్ ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఓనర్ మీద. బికాజ్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఏవైతే మెజర్స్ అయితే తీసుకోవాలో అవన్నీ ఏవి తీసుకోకుండానే ఈ వర్క్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇల్లు టోటల్లీ ఒకవైపు ఒరిగిపోయింది. ఇట్స్ టోటల్లీ ఒక డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు, సపోర్టింగ్గా ఒక గోడను అయితే బిల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పైన ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళ వస్తువులన్నీ పైనే ఉండిపోయాయి కాబట్టి సపోర్టింగ్ కోసం గోడ కడుతున్నారు. లోపల కూడా సపోర్టింగ్ కోసం ఒక గోడ బిల్డ్ చేస్తున్నారు. పైనకు వెళ్ళడానికి ఒక మార్గం అయితే ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకుంటున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో డిమాలిషన్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఆ ఎక్విప్మెంట్ ఏదైతే పెద్ద పెద్ద జేసీబీలు ఉంటాయో వాటన్నిటిని అయితే ఆల్రెడీ సిద్ధం చేశారు. సో నెక్స్ట్ ప్రొసీజర్ అదే ఉండబోతోంది. సో ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ లాగా మేబీ 2 or 3 days కూడా పట్టచ్చు. ఎందుకంటే స్లోగా డిమాలిషన్ అనేది స్టార్ట్ చేస్తాం. మ్యాన్ పవర్ అండ్ మెషిన్ల ద్వారా ఇది చేస్తామనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ చెప్తున్నారు. కానీ ఓనర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ టెనెంట్స్ ఎవరో
అంటే ఇక్కడ ఎవరు లేరు, బట్ వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో కాసేపట్లోనే ఆ టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఆ పైన ఉన్నటువంటి వస్తువులు వాళ్ళ బిలాంగింగ్స్ మనం చూడొచ్చు, బట్టలు ఆరేసుకున్నారు అలాగే ఉండిపోయింది, డోర్ ఇక్కడ ఓపెన్ ఉంది అలాగే ఉండిపోయింది. సో వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకున్న తర్వాత డిమాలిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం అయితే ఎక్కడైతే చింతల్లోని శ్రీనివాస్ నగర్ కాలనీ కుత్బుల్లాపూర్లో ఒక ఇల్లు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చూడాలి, అంటే ఇది టోటల్గా ఒక స్లో ప్రాసెస్ అయితే నడవబోతోంది. మేబీ ఒక 2-3 డేస్ తర్వాత ఈ బిల్డింగ్ మొత్తం, ఈ బిల్డింగ్ మనం ఏదైతే చూస్తున్నాం ఇది టోటల్గా స్మాష్ అయిపోయి అసలు ఈ బిల్డింగ్ ఆనవాళ్ళే మనకు కనిపించకపోవచ్చు.